జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈ రోజు అయితే మన వినాయక చతుర్థి కదా. మన వినాయక చవితి రోజు మనం స్పెషల్ గా ఇంట్లో చేసుకుంటాం అన్నమాట. ఎప్పుడు వండుకునే ఐటమ్స్ ఈ రోజు మట్టుకు వండుతాం. ఎందుకంటే వినాయకుడు పెడతాం కోసం అని వండుకొని మనమే తింటాం. వినాయకుడు పెడతాం వండుకొని మనమే తింటాం అనమాట. వినాయకుడు తినేది ఏముండదో మనమే తింటాం. అయినా వినాయకుడు ఆరోగ్యం చెందిన తర్వాత కదా మనం తినేది ఎట్లాగైనా. ఈ రోజు అయితే మేము ఇంట్లోనే స్పెషల్ గా అరేంజ్ చేసుకున్నాం. నిన్న నైట్ అన్ని తెచ్చుకున్నాం అనమాట. ఇవన్నీ యాక్చువల్ గా పల్లెటూరులో అయితే మనకి కానీ మేము విజయవాడలో ఉంటున్నాం కదా. మన విజయవాడలో కొంచెం ఇవన్నీ దొరకడం కష్టమే కాబట్టి మేము మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాము. మార్కెట్లో అయితే ఇది ఎక్కడ పడితే అక్కడే రోడ్డు మీద అమ్మేస్తున్నారు. ఇవన్నీ వీటి పేర్లన్నీ నాకు తెలియదు కానీ కానీ అన్ని అన్ని కాయలకు సంబంధించిన మట్టుకి ఇక్కడైతే ఉన్నాయన్నమాట. మనకైతే అన్నిటి కలిపి ఒక 200 అలా తీసుకున్నారు. ఈ అన్నిటికి పూలు మళ్ళీ సపరేట్ తీసుకున్నాం అన్నమాట. మేమైతే ఈరోజు బాగా స్పెషల్ చేసాం. మా ఆఫీసులో ఇచ్చిన విగ్రహాలని మేము ఇంటికాడ పెట్టుకున్నాం అనమాట. మేమైతే మా ఆఫీస్లో ఇచ్చిన మట్టి వినాయకుడిని ఇంటికాడ పెట్టాం అన్నమాట. మన మట్టి వినాయకుడు ఎంత స్పెషల్ కదా. మేము మట్టి వినాయకులు కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం కొంతమందికి. అందులో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేసాం అనమాట. ఎందుకో మరి పెట్టాలనిపించింది. అందుకని నేను 2 విగ్రహాలు పెట్టాను. 2 విగ్రహాలకు మంచిగానే పూజ చేశాను అనమాట. మన బొజ్జ వినాయకుడికి ఇష్టమైనవన్నీ వండి పెట్టాం అనమాట. అంటే అన్ని కాదు, కొన్ని వండి పెట్టాం అనమాట. మాకు కుదిరినట్టు మంచిగానే. మా పీట కోసం వెతికాం కానీ ఎక్కడ దొరకలేదు. ఎందుకని ఈ సంవత్సరం పీటలు అమ్మలేదు. అందుకే మాకు దొరికిన దాంతోనే కింద చేస్తాం అనమాట. కింద పెట్టకుండా మరి అది పందిరి లాంటిది కొనుక్కొచ్చి పెట్టాం అనమాట. మేమైతే కొంచెం అడవుడిగానే చేసాం. ఎందుకంటే ఆఫీస్ టైం అయిపోతుందని ఈ రోజు కొంచెం అడవుడిగానే పెట్టాను. పాపం ఈ రోజు మా మిస్సెస్ కొంచెం నా కోసం అడవుడికి చేసింది. సాయంత్రం 6 తర్వాత మేము నిమజ్జనం చేసాం అనమాట. అంటే 6 లోపే నిమజ్జనం చేసాం అనుకోండి. 6 అటు ఇటుగా మేము వినాయకుడిని మన రవీష్ కాలం ఉంది కదా విజయవాడలో రావణపాడు దగ్గర, ఆ రవీష్ కాలంలో నిమజ్జనం చేసాం. మా నిమజ్జనం చాలా మంచిగా జరిగింది. మాతో పాటు చాలా మంది నిమజ్జనం చేయడానికి వచ్చారు. నేనైతే యాక్చువల్ గా గుట్టకూడ పెడదాం మా ఆవిడ వద్దంది కానీ ఈ చూసారా మాతో పాటు చాలా మంది ఎంతమంది నిమజ్జనం చేశారు. చాలా మంది నిమజ్జనం చేసి మంచిగా వెళ్ళిపోతున్నారు. మేము కూడా వర్షం ఆగింది కదా మంచిగా నిమజ్జనం చేసాం ఈ రోజు. మా వినాయక చవితి అయితే ఈ రోజు ఇలా జరిగింది అనమాట. మీకు ఎలా నచ్చిందో అనుకుంటే